కిందకి వెళ్దాం అనుకున్నాం గానీ వెళ్లే లోపే ఇంకొక మంచి మెడిసినల్ ప్లాంట్ దొరికేసింది మనకైతే మాత్రం. ఇదిగోండి ఫస్ట్ 4 పలకలదండి అక్కడ ఉంది. ఇది అసలు మామూలుగా అయితే మేడం అది అది 4 పలకలు అందరి దగ్గర తెలిసింది. అవునండి, అవును. అది కాకుండా ఇదిగోండి ఇది నాకు ఇచ్చారు. బోన్ షేప్ అండి కొంచెం. ఇది మనకి మామూలుగా నల్లేరే బోన్ స్ట్రెంత్ కి మంచిది కదండి. ఇది ఇంకా మంచిదట దానికి. ఇది తేవడం కూడా చాలా చిత్రంగా జరిగిందండి. 4 కొనలది కాకుండా ఇది సింగిల్ గా ఇలా ఉందండి, బోన్ లాగే ఉంది. స్మూత్ గా ఉంటదండి. మరి తొక్కంతా తీసేసి లోపల తీయాలా దీనికి? తీస్తానండి, నేనైతే తీస్తాను. ఎందుకంటే మరీ వచ్చేస్తుంది అన్నట్టు. లేకపోతే డైరెక్ట్ గా వేసుకోవచ్చు. ఇది కడప నుంచి తీసుకొచ్చానండి. మన గార్డెన్ మిత్రులను ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ రోడ్డు పక్కన కనిపించింది అనమాట. ఇంకొకటి అండి, ఇది దిష్టికి వాడతారటండి వాళ్ళు. అంటే గుమ్మానికా? మేము ఒక చోటకి వెళ్తున్నామండి, నందలూరు అని అటు వెళ్తున్నాం కడపలో. ఒక ఇంటి ముందు పందిరి కింద పెంచేశారు. అబ్బా భలే ఉంది వెరైటీగా, కారు అతను ఆపమని వాళ్ళని అడిగానండి. అమ్మాయి ఇది మేము చేతికి ఇవ్వకూడదు, మీరు దొంగతనంగా తీసుకెళ్ళాలి, నేను లోపలికి వెళ్ళిపోతాను, మీరు తీసుకోండి అని అన్నారు. అలా తెచ్చాను. దొంగతనం చెప్పే చేయించుకుంటున్నారు వాళ్ళు. దీని గురించి నాకు ఎలా తెలిసిందంటే, నేను టెర్రస్ గార్డెన్ కోర్సు ఎన్జి రంగా యూనివర్సిటీ చేశానండి. చేసినప్పుడు మమ్మల్ని విజిట్ కింద ఒక మెడిసినల్ గార్డెన్ కి తీసుకెళ్లారు. అక్కడ ఆవిడ ఝాన్సీ గారండి, ఆవిడ చూపించారు ఇది మెడిసినల్ గా చాలా మంచిదండి, మామూలు నల్లేరు కంటే అని. మామూలు నల్లేరు కూడా ఇలా ఉంటది కదండి పలకలు. 4 పలకలది అందరికి తెలిసిందే. దీని గురించి అందుకని దీనికి స్పెషల్ గా చెప్పారు మేడం గారు. అయితే మాత్రం ఇది కూడా ఎక్కడ దొరికితే చిన్న మొక్క తెచ్చుకొని పెట్టేసినా తిరుగుతాను, మీరు 2 కొమ్మలు తీసేసుకోండి. ఆల్రెడీ అయిపోయింది. మెడిసినల్ ప్లాంట్స్ అస్సలు నేను వదలను. ఓకే అండి.